Yes, we are live now. Sound clear గా ఉందా నాన్నందరికి? సౌండ్ వినిపిస్తుందా? Yes, sir. జాయిన్ అయిపోండి తొందరగా. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎస్టర్డే క్లాస్ అర్థమైందా? Yes, sir. స్వింగా రావాలా? 33 మెంబర్స్ ఎన్రోల్ అయినారు. 8 ఇంకా 6 మెంబర్స్ రావాలి. సో ఈరోజు ఒకరు యాడ్ అయినట్టున్నారు. ఎస్టర్డే కూడా కొంతమంది యాడ్ అయ్యారు. సో మీరు ప్రీవియస్ లెక్చర్స్ మిస్ అయినారు. ఆ లెక్చర్స్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. టీచ్మెంట్ యాప్ లో లాస్ట్ లో స్టడీ మెటీరియల్ అనేది ఉంటుంది. దాంట్లో యూట్యూబ్ వీడియోస్ లో అప్లోడ్ చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. లేదా ఏపీ ఫిజిక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దాంట్లో 10th క్లాస్ కి సంబంధించిన ఫిజికల్ సైన్స్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మీరు చూసి నేర్చుకోవచ్చు. క్లాస్ స్టార్ట్ చేద్దామా? అయితే ఈరోజు మనము ఒక డెరివేషన్ ఉంది, మెథడ్ ఆఫ్ మిక్స్చర్. ఆర్ derive T is equal to M1 T1 plus M2 T2 by M1 plus M2. ఈ ఫార్ములా అనేది డిరైవ్ చేయాలి. బోర్డు కనిపిస్తుంది కదా క్లియర్ గా? Yes, sir. చూడండి. Let us see some ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం, తర్వాత డెరివేషన్ కి వద్దాం. Take 200 ml of water in equal sizes beakers. Take 200 ml of water in equal sizes of beakers. Heat it up to 60 degrees C. 60 degrees C, 60 degrees C. Two equal sizes ఉంటే beakers తీసుకొని 200 ml వాటర్ తీసుకొని 60 degrees C వరకు హీట్ చేయాలి. చేసిన తర్వాత మిక్స్ దిస్ టు వాటర్ ఇంటూ ఏ లార్జ్ బీకర్. ఒక పెద్ద బీకర్ తీసుకొని మిక్స్ చేయండి. బీకర్ 1 లో ఉండే వాటర్ ని బీకర్ 2 లో ఉండే వాటర్ ని మిక్స్ చేయండి. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది మిక్స్చర్. మిక్స్చర్ అంటే తెలుసు కదా, 9th క్లాస్ లో మీరు నేర్చుకుని ఉంటారు. మిక్స్చర్స్, హోమోజీనియస్ మిక్స్చర్స్, హెటెరోజీనియస్ మిక్స్చర్స్ అండ్ ఇంకా కొన్ని టైప్స్ అక్కడ నేర్చుకున్నారు. మిక్స్చర్స్ అంటే ఏమి? 2 or more సబ్స్టెన్సెస్ ని కలిపేస్తే మిక్స్చర్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ 2 వాటర్స్ ని మనం ఏం చేసాం? ఒక పెద్ద బీకర్ లో మిక్స్ చేసాం. మిక్స్చర్ అయినట్టే కదా ఇది. ఇప్పుడు చెప్పండి, దీని యొక్క టెంపరేచర్ ఎంత ఉండొచ్చు? 60 degrees, sir. తొందరగా చెప్పండి. 60 degrees Celsius. 60 degrees ఉంటుంది. ఎందుకు చెప్పండి? వై 60 డిగ్రీలే ఎందుకు ఉంటుంది? Temperatures are same, sir. రీజన్ చెప్పండి. Temperatures are same, sir. Same temperatures, sir. yes, ఇక్కడ మాస్ సేమ్, టెంపరేచర్ కూడా మనం ఏం చేసాం? 60 degrees వరకు హీట్ చేసాం. హీట్ ట్రాన్స్ఫర్ కాదు ఇక్కడ. ఎందుకు? ఆ రెండు ఏమైపోతాయి? థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటాయి. థర్మల్ ఈక్విలిబ్రియం లో హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. కాబట్టి దీని యొక్క మిక్స్చర్ యొక్క టెంపరేచర్ కూడా ఎంత ఉంటుందంటే 60 degrees ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 200 ml వాటర్ తీసుకోండి బీకర్ లో. టేక్ 200 ml వాటర్ అండ్ ఆల్సో టేక్
200 ml water in another beaker. Let it be beaker 1, let it be beaker 2. Now heat the first beaker up to 90 degrees C and the second beaker to 60 degrees C. Now mix the two waters in a large container, mix them, and now tell me what is the final temperature of the mixture. 90 degrees Celsius, sir. 200 ml water, 200 ml water తీసుకున్నాం. ఒక beaker లో కూడా 200 ml వాటర్ తీసుకున్నాం. ఫస్ట్ బీకర్ ని 90 డిగ్రీస్ వరకు హీట్ చేసాం, సెకండ్ బీకర్ ని 60 డిగ్రీస్ వరకు హీట్ చేసాం, మిక్స్ చేసాం. మిక్స్చర్ యొక్క టెంపరేచర్ ఎంత చెప్పండి, ఎంత ఉంటుందో చెప్పండి, ఎంత ఉంటుందో చెప్పండి. 90 degrees. రెండు బాడీస్ ని మిక్స్ చేసాం. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ ఎంత ఉండొచ్చు? 75. ఎంత ఉంటుందో మాకని తెలుసా? 75, sir. 75, sir. 75, sir. 75. ఎలా చెప్పారు 75 అని? Thermal. 75 డిగ్రీ సెల్సియస్. సో ఇక్కడ చూడండి, ఒకటి థర్మోమీటర్ పెట్టి చూడాలి. రెండోది ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ చూడండి, మాసెస్ ఏమి, టూ వాటర్ యొక్క మాసెస్ సేమ్ కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఏం జరుగుతుంది, ఈక్వల్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఏమవుతుందంటే థర్మల్ ఈక్విలిబ్రియం కి రీచ్ అవుతుంది. సింగా మీకు చెప్పుకోవచ్చు, మాసెస్ సేమ్ గా ఉంటే గుర్తు చెప్తాను. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ ఎంత ఉంటుందంటే యావరేజ్ చేస్తే ఇక్కడ టూ బాడీస్ ఉన్నాయి కదా, దీని యొక్క టెంపరేచర్స్ ని యాడ్ చేయండి, డివైడెడ్ బై 2 చేయండి. 150/2 వస్తుంది 75 డిగ్రీస్. ఇది ఒక గుర్తు మీకు. ఎప్పుడు ఇది మాసెస్ కనుక సేమ్ ఉంటే, టెంపరేచర్స్ డిఫరెన్స్ ఉంటే ఫైనల్ టెంపరేచర్ ఎంత అంటే ఇది హాఫ్ మార్క్ లేదా మల్టిపుల్ చాయిస్ కి ఈ మెథడ్ సెట్ అవుతుంది. 4 మార్క్స్ అయితే ఇట్లా వేస్తే మార్కులు రావు, మళ్ళీ ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. ఇది చూడండి, ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మాసెస్ సేమ్ అయి టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ ఏమంటే యావరేజ్ చేసేయండి. 3 బాడీస్ అయితే 3 టెంపరేచర్స్ యాడ్ చేయండి, డివైడెడ్ బై 3 వేయండి, మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈక్వల్ సైజెస్ బీకర్స్ తీసుకోండి. fill one with 100 ml of water and second beaker with 200 ml of water. Heat the first beaker to 90 degrees centigrade and the second beaker to 60 degrees centigrade. Then mix the both waters in a large beaker and find the final temperature of mixture. ఇప్పుడు చూడండి సిచ్యువేషన్. ఫస్ట్ బీకర్ లో 100 ml ఆఫ్ వాటర్ ఉంది, సెకండ్ బీకర్ లో 200 ml ఆఫ్ వాటర్ ఉంది. ఫస్ట్ బీకర్ ని 90 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేసాం, సెకండ్ బీకర్ ని 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేసాం. రెండింటిని ఒక పెద్ద బీకర్ లో మిక్స్ చేసాం. మిక్స్ చేస్తే ఫైనల్ మిక్స్చర్ ఎంత ఉంటుందంటే ఇంతకు ముందు చెప్పాను చూడండి, 75 ఉంటుందా? 75 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందా అంటే ఉండదు. 75 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండదు. ఎందుకు ఉండదంటే ఇక్కడ హాటర్ శాంపుల్ యొక్క క్వాంటిటీ తక్కువగా ఉంది, కోల్డర్ శాంపుల్ యొక్క క్వాంటిటీ ఎక్కువగా ఉంది. థర్మల్ ఈక్విలిబ్రియం అనేది లెస్సర్ దాన్ ఉంటుంది ప్రీవియస్ వన్ కన్నా. ప్రీవియస్ వన్ లో థర్మల్ ఈక్విలిబ్రియం 75 డిగ్రీకి వచ్చి ఆగింది, ఇక్కడ దానికన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే హీట్ ని లాస్ చేసుకునే బాడీ యొక్క క్వాంటిటీ తక్కువగా ఉంది, అబ్జార్బ్ చేసుకునే బాడీ యొక్క క్వాంటిటీ ఎక్కువగా ఉంది. కాబట్టి థర్మల్ ఈక్విలిబ్రియం అనేది యావరేజ్ గా రాదు. ఎక్కడ వస్తుందంటే 70 డిగ్రీస్ వద్ద ఆగిపోతుంది థర్మల్ ఈక్విలిబ్రియం.
ఇప్పుడు ఈ 70 డిగ్రీ సెంటిగ్రేడ్ అని ఎలా చెప్తున్నానంటే ఆ రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి థర్మోమీటర్ పెట్టి చూసి 70 డిగ్రీస్ ఉంటుందని చెప్పచ్చు. రెండోది ఏమన్నా ఆప్షన్ ఉందా అంటే ఎస్ దేర్ ఈజ్ ఏ ఆప్షన్. ఆ ఆప్షన్ ఏమంటే T is equal to m1 T1 plus m2 T2 by m1 plus m2. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్స్చర్ ని ఈజీగా కనుక్కోవచ్చు. అంటే ప్రతిసారి మనం థర్మోమీటర్ పెట్టి చెక్ చేయలేం కదా. మరి థర్మోమీటర్ లేకుండా మిక్స్చర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అనేది ఎలా చెప్పొచ్చు అంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా. అవి ఇప్పుడు డిరైవ్ చేద్దాం, సరేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇక్కడ నోట్ చేసుకోవాలా మీరు. ఇంతకు ముందు తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 200 ml వాటర్ తీసుకున్నాం, ఇక్కడ 200 ml వాటర్ తీసుకున్నాం. దీన్ని 90 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తాను, దీన్ని 60 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద హీట్ చేస్తాను. ఫైనల్ టెంపరేచర్ దీన్ని T1 అనుకోండి, దీన్ని T2 అనుకోండి. హాట్ శాంపుల్ ని T1 అనుకుంటాం, కోల్డర్ శాంపుల్ ని T2 అనుకుంటాం. 90 డిగ్రీస్ 60 డిగ్రీస్ కన్నా ఎక్కువ కాబట్టి దీన్ని హాటర్ శాంపుల్ అనుకున్నాం, దీన్ని కోల్డర్ శాంపుల్ అనుకున్నాం. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ ని T అనుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ T అనేది ఎంత వచ్చింది? మాసెస్ సేమ్ అంటే 75 డిగ్రీ వచ్చింది. నేను మ్యాథమెటికల్ గా ఇట్లా రాస్తాను, ఏమన్నా ప్రాబ్లం ఏమో చెప్పండి. T1 అనేది గ్రేటర్ దాన్ T, T అనేది గ్రేటర్ దాన్ T2. నిజమేనా? అది T1 అనేది T కన్నా ఎక్కువగా ఉంటుంది, T అనేది T2 కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్స్చర్ అనేది హాటర్ శాంపుల్ కన్నా తక్కువగా ఉంటుంది, కోల్డర్ శాంపుల్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? ఇది ఇంకోటి ఇక్కడ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ హాటర్ శాంపుల్ కి మిక్స్చర్ కి డిఫరెన్స్ ఎంత? హాటర్ శాంపుల్ T1 ఎంత అంటే 90 డిగ్రీస్, మిక్స్చర్ టెంపరేచర్ ఎంత అంటే 75 డిగ్రీస్ C. ఇప్పుడు చెప్పండి నాకు డిఫరెన్స్ ఎంత? 15. ఎంత నాన్న? 15 sir. 15 కదా. మీకు డిఫరెన్స్ ఎప్పుడైనా అడిగితే ఆల్వేస్ మీరు ఏం చెప్తారంటే పాజిటివ్ వాల్యూ చెప్తారు. -15 అని చెప్తారా? చెప్పరు కదా. సో డిఫరెన్స్ ఎప్పుడు పాజిటివ్ వాల్యూ ఉంటుంది. సో ఆల్వేస్ పాజిటివ్ గానే చెప్పాలి, నెగిటివ్ లో చెప్పకూడదు. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు 90 - 75 15 అని చెప్పేస్తున్నారు. వాల్యూస్ లేకపోతే ఇప్పుడు ఎట్లా రాయాలి? వాల్యూస్ లేకపోతే డిఫరెన్స్ అనేది పాజిటివ్ రావాలి సబ్స్టిట్యూట్ చేస్తే. వాల్యూస్ ఉంటే మీరు చెప్పేస్తారు, పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళు మైనస్ చేసి డిఫరెన్స్ ఇంత అని చెప్పేస్తారు. ఒకవేళ వాల్యూస్ లేకపోతే ఇప్పుడు మనం ఏం రాయాలంటే ఇలా రాయాల, T1 - T. అంతేనా? రాసుకో, ఇట్లా కదా రాయాలి. T - T1 రాస్తే ఏమవుతుంది? డిఫరెన్స్ అనేది నెగిటివ్ వస్తుంది. ఇది మైండ్ లో పెట్టుకోండి. వాటర్ శాంపుల్ కి మిక్స్చర్ కి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అంటే T1 - T. అర్థమైందా? ఇది ఎందుకు ఇట్లా రాస్తామనేది డెరివేషన్ లో మనకి యూస్ఫుల్ అవుతుంది. డెరివేషన్ లో ఏమంటే అన్ని వేరియబుల్స్ ఉంటాయి, వాల్యూస్ అనేవి ఏమి ఉండవు. సో మనం ఇమాజిన్ చేసుకొని రాస్తాం. సో డిఫరెన్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్ రావాలి కాబట్టి T1 - T రాయాలి. ఇప్పుడు చూడండి, కోల్డర్ శాంపుల్ తీసుకుందాం. కోల్డర్ శాంపుల్ కి మనం ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్స్చర్ కి డిఫరెన్స్ ఎంత? కోల్డర్ శాంపుల్ T2 60 డిగ్రీ C, మిక్స్చర్ 75 డిగ్రీ C. డిఫరెన్స్ ఎంత చెప్పండి? డెల్టా T, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? 15. కోల్డర్ శాంపుల్ కి మిక్స్చర్ కి డిఫరెన్స్ ఎంత?
minus 15. 15 sir. 15. 15. సో ఇప్పుడు 60 మైనస్ 60 మైనస్ 75 చేశారా, 75 మైనస్ 60 చేశారా? 75 మైనస్ 60 చేశారు. సో 15 వచ్చింది ఆన్సర్. సో వాల్యూస్ ఏ సైడ్ ఉన్నా కానీ డిఫరెన్స్ అని అడిగితే ఖచ్చితంగా ఏం చెప్తామంటే పాజిటివ్ వాల్యూ చెప్తాం. ఆ వాల్యూస్ ఉంటే ప్రాబ్లం రాదు, ఎందుకంటే డైరెక్ట్ గా చెప్పేస్తాం. పెద్దవాళ్ళ గురించి చిన్న వాళ్ళకి మైనస్ చేసి ఆన్సర్ అనేది చెప్పేస్తాం. వాల్యూస్ లేకపోతే దీన్ని ఎలా రాస్తామంటే డెల్టా టీ టీ మైనస్ టీ2 రాస్తాం. చేంజ్ ఇన్ టెంపరేచర్ డిఫరెన్స్ ఎట్లా రాస్తామంటే కోల్డర్ శాంపుల్ కి మిక్స్చర్ కి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే ఇక్కడ 15 ఉంటుందని చెప్పారు, అది పాజిటివ్ చెప్పారు, నెగటివ్ రాకూడదు. నెగటివ్ రాకుండా ఉండాలంటే ఎలా రాసుకోవాలా మనం? టీ మైనస్ టీ2 రాయాల. అర్థమైందా? మీకు ఇది అర్థమైంది అనుకుంటే డెరివేషన్ పోదాం. ఇంకా ఎందుకు ఇట్లా రాస్తాము? T1 మైనస్ టీ ఎందుకు రాస్తాం? T మైనస్ T2 ని ఎందుకు రాస్తాం? T2 మైనస్ టీ ఎందుకు రాయాం? ఇక్కడ T మైనస్ T1 ఎందుకు రాయమంటే డిఫరెన్స్ వస్తే పాజిటివ్ రావాలా, వాల్యూస్ ఉంటే నో ప్రాబ్లం, వాల్యూస్ లేకపోతే ఇమాజిన్ చేసుకొని మనం వేసుకోవాలి. ఇక్కడ మీరు మార్చేసారనుకోండి డెరివేషన్ రాదు, ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇది మీకు ఇది అర్థమైందంటే డెరివేషన్ మనం చెప్పాలా? చెప్పండి. Yes sir. అర్థమైందా? ఇది ఎందుకు రాస్తాం ఇట్లా అనేది? అర్థమైంది sir. Yes or no? Yes sir. ఏమర్థమైందో ఆఫ్లైన్ స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది. సో జాగ్రత్తగా చూడండి. ఏ రోజుకి ఆ రోజు నేర్చుకుంటానండి. ఎగ్జామ్ ఉంటుంది, లెసన్ అవుతానే ఎగ్జామ్ పెడతాను, ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. డెరివేషన్ చూసాను. Let the initial temperatures of matter M1 and M2, T1 degree C and degree C. చూడండి, రెండు మాసెస్ తీసుకున్నాం, M1 M2 అనుకున్నాం. దాని యొక్క ఇనిషియల్ టెంపరేచర్స్ క్యాపిటల్ T1 అండ్ క్యాపిటల్ T2 అనుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, లెట్ ది ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్స్చర్ P క్యాపిటల్ T డిగ్రీ C. ఫైనల్ టెంపరేచర్ ని ఏమనుకున్నానంటే క్యాపిటల్ T అనుకున్నాను. ఇనిషియల్ టెంపరేచర్స్ ఆఫ్ టూ బాడీస్ యొక్క మాసెస్ M1 M2 ఏమనుకున్నాను? T1 T2 అనుకున్నాను. నెక్స్ట్ లెట్ T1 be the hotter sample, T1 degree C be the hotter sample and T2 degree C be the colder sample. ఆల్వేస్ మనం ఏం చేస్తామంటే T1 ని హాటర్ శాంపుల్ గా తీసుకుంటాం, T2 ని కోల్డర్ శాంపుల్ గా తీసుకుంటాం, T ని మిక్స్చర్ గా తీసుకుంటాం, ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్స్చర్ గా తీసుకుంటాం. రాసుకోండి ఇది. మ్యాథమెటిక్స్ లో కూడా మీరు థియరమ్స్ చేస్తూ ఉంటారు, డెరివేషన్స్ అన్ని అజంప్షన్స్ అనుకొని చేస్తూ ఉంటారు. ఓకేనా? వాల్యూస్ అనేవి ఏమి ఉండవు. ఫార్ములా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మల్టిపుల్ గా ఎన్నిసార్లు అయినా ఏ వాల్యూస్ అయినా వేసి ఆన్సర్ అనేది తెలుసుకోవచ్చు. రాసుకోండి.
25 మెంబర్స్ వచ్చినారు, ఇంకా 8 మెంబర్స్ ఇంకోటి వచ్చారు, 7 మెంబర్స్ రావాలా. చెప్పండి మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, క్లాసెస్ జరుగుతున్నాయి, జాయిన్ అవ్వమని. ఇప్పుడు లాస్ట్ చేసుకున్నా మీరు తర్వాత దాన్ని గెయిన్ చేసుకోలేరు. ఒకటి గుర్తు పెట్టుకోండి, క్లాస్ ఎప్పుడైనా ఏదైనా కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, స్టార్టింగ్ లో ఏదైతే చెప్తారో డీటెయిల్ గా మళ్ళీ మీరు నెక్స్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పండి అంటే ఇంత డీటెయిల్ గా చెప్పాలి. అది బాగా గుర్తు పెట్టుకోండి. ఒక బ్యాచ్ కి స్టార్ట్ చేస్తున్నామండి లెసన్, ఫస్ట్ టైం చెప్పే అంత డీటెయిల్ గా మళ్ళీ మీరు వచ్చి అడిగితే మేము రాలేదు ఆన్లైన్ కి ఇప్పుడు చెప్పండి అంటే అంత డీటెయిల్ గా ఉండదు, టైం కూడా అంత ఉండదు, పైన చెప్పేస్తారు. సో రైట్, నోట్ చేసుకున్నారా? ఎస్ సార్. ఏమేమి అనుకున్నాము? 2 మాసెస్ తీసుకున్నాం, వాటి యొక్క ఇనిషియల్ టెంపరేచర్ T1 T2 అనుకున్నాం. ఆ 2 బాడీస్ యొక్క ఫైనల్ టెంపరేచర్ T అనుకున్నాం. T1 ని హాటర్ శాంపుల్ అనుకున్నాం, T2 ని కోల్డర్ శాంపుల్ అనుకున్నాం. నెక్స్ట్ ఇంతకు ముందు ఎగ్జాంపుల్ ఎప్పుడే చెప్పాను మీకు, హాటర్ శాంపుల్ కన్నా ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ తక్కువగా ఉంటుంది, కోల్డర్ శాంపుల్ కన్నా ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ ఎక్కువగా ఉంటుంది. ఆ నోట్ రాసుకోండి. The temperature of final temperature, the temperature of hotter sample is greater than final temperature of mixture, and the temperature of colder sample is lesser than final temperature of mixture. ఇది గుర్తు పెట్టుకోండి. డెరివేషన్ లో ఈ పాయింట్ మీరు రాయకపోయినా పర్లేదు, అడిగితే. ద టెంపరేచర్ ఆఫ్ హాటర్ శాంపుల్, హాటర్ శాంపుల్ ఎట్లా ఉంటుందంటే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ కన్నా ఎక్కువగా ఉంటుంది, అండ్ కోల్డర్ శాంపుల్ అనేది ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, therefore heat lost by hotter sample. సో ప్రీవియస్ డెరివేషన్ లో చెప్పాం, హీట్ లాస్ చేసుకోవడానికి లేదా హీట్ గెయిన్ చేసుకోవడానికి ఒక ఫార్ములా అనేది యూజ్ చేస్తాం, Q = ms delta T. బాడీ ఎంత హీట్ ని లాస్ చేసుకుంది లేదా ఎంత హీట్ ని గెయిన్ చేసుకుందండి, ఎంత అంటే అడిగితే Q = ms delta T. ఇక్కడ 2 బాడీస్ ఉన్నాయి కాబట్టి హాటర్ శాంపుల్ ని Q1 అనుకోండి. Q1 = m1s delta T. Q = ms delta T ఫార్ములా. ఇక్కడ 2 బాడీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బాడీ హాటర్ బాడీ తీసుకున్నాం కాబట్టి సో దాన్ని m1 అనుకుంటాం, కోల్డర్ బాడీని m2 అనుకోండి. ఇప్పుడు చూడండి, m1s delta T, delta T చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇంతకు ముందే చెప్పాను మీకు, m1s T1 - T. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎట్లా కంపేర్ చేస్తాం? కోల్డర్ శాంపుల్ హాటర్ శాంపుల్ ని మిక్స్ చేస్తే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ వస్తుంది. ఇప్పుడు హాటర్ బాడీ ఎంత హీట్ ని లాస్ చేసుకుందంటే T1 - T, T1 - T. సో T1 అనేది హాటర్ శాంపుల్, ఫైనల్ టెంపరేచర్ యొక్క మిక్చర్ వచ్చేసి T. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే T1 - T. అక్కడ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను చూడండి. సో ఎందుకు ఇక్కడ T1 - T డెల్టా T రాస్తున్నాం అనేది మీకు ఇప్పుడు నోటీస్ చేయాలి. ఎందుకంటే
T1 అనేది ఆల్వేస్ ఎలా ఉంటుందంటే T కి ఎక్కువగా ఉంటుంది, ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో డిఫరెన్స్ చెప్పేటప్పుడు ఏం మనం చెప్తామంటే పాజిటివ్ వాల్యూ చెప్తాం కాబట్టి హయ్యర్ వాల్యూ నుంచి లోయర్ వాల్యూని మైనస్ చేస్తాం కాబట్టి ఇక్కడ డెల్టా టీ ఏమంటే T1 మైనస్ టీ. నెక్స్ట్ హీట్ gained by colder sample Q2 is equal to M2S delta T. M2S delta T ఇక్కడ ఏమంటే T minus T2. T minus T2. ఇక్కడ T2 అనేది కోల్డర్ శాంపుల్, T అనేది ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ ఎక్కువగా ఉంటుంది కోల్డర్ శాంపుల్ కన్నా. కాబట్టి డిఫరెన్స్ ఏమంటే T minus T2. Therefore, heat loss by hotter sample is equal to heat gained by colder sample. ఇప్పుడు రెండు బాడీస్ ని మిక్స్ చేస్తే హాటర్ బాడీ ఏం చేసుకుంటుంది, హీట్ ని లాస్ చేసుకుంటుంది. ఆ లాస్ చేసుకున్న హీట్ ని ఎవరు గెయిన్ చేసుకుంటారు, కోల్డర్ శాంపుల్ గెయిన్ చేసుకుంటుంది. దాన్ని మ్యాథమెటికల్ గా ఇట్లా రాయొచ్చా, హీట్ లాస్ బై హాటర్ శాంపుల్ ఇస్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డర్ శాంపుల్. దీన్ని దట్ ఈస్ Q1 is equal to Q2. Q1 is equal to Q2. నోట్ చేసుకోండి, తర్వాత Q1 వాల్యూస్ Q2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఈక్వేషన్ లో ఫైనల్ గా ఫార్ములా అనేది రాబడతాం. అర్థమవుతుందా డెరివేషన్? జాగ్రత్తగా వెంటే అర్థమవుతుంది. నోట్ చేసుకోండి. సో మళ్ళీ ఆఫ్లైన్ కి వచ్చినప్పుడు అప్పుడు అడుగుతాను మిమ్మల్ని, ఇది ఎందుకు రాస్తాం ఇట్లా అనేది. సో ఎంతమంది గుర్తుంటుందో, ఎంతమందికి గుర్తుంటుందో, అసలు విన్నామా లేదా అనే డౌట్ లో ఉంటారు. చూద్దాం అక్కడ. ఎప్పుడు విన్నామని కూడా కొంతమంది చెప్తారు. ఏమో కొత్తగా ఉంది, ఎప్పుడే వింటున్నాము, ఎప్పుడు వినలేదు, ఇది ఎప్పుడు చూడలేదు అనే డైలాగ్ కూడా కొంతమంది చెప్తారు. సో చూద్దాం అవి మీలో చెప్తారా లేకపోతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. చూడాల, స్కూల్ ఓపెన్ అయిన తర్వాత చూడాలి. రాసుకున్నారా? ఎస్ సార్. రాసుకోండి. ఒక 2 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. రాసుకున్నాం సార్. ఈ క్లాస్ లో ఈ టాపిక్ ని ఎండ్ చేయాలా. 10 మినిట్స్ టైం ఉంది మన దగ్గర. మీరు తొందరగా రాసుకుంటే ఈ డెరివేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక టెక్స్ట్ బుక్ ప్రాబ్లం ఉంది, ఒకటి యాక్టివిటీలో ఒక ప్రాబ్లం ఉంది. అది చేస్తే ఈ టాపిక్ ఎండ్ అవుతుంది. ఓవరా నాన్న? రాసుకున్నారా? ఎస్ సార్. ఎస్ రాసుకున్నారా లేదా? రాసుకున్నాం సార్. కనపడటం లేదా? రాసుకున్నాం క్లియర్ గా సార్. వినపడలేదు. ఇప్పుడు చెప్పండి నాకు, రాసుకున్నారా? రాసుకున్నాం సార్. ఓకే, కొంచెం లౌడ్ గా చెప్పండి. Q1 వాల్యూ ఎంతో చెప్పండి. Q1 వాల్యూ రాసుకున్నారు కదా, చెప్పండి. Q1 వాల్యూ M1 Q1 equals to M1S T1 minus T. T1 minus T. Q2 వాల్యూ M2S T minus T2. చూడండి, ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుందంటే ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలిందంటే M1 T1 minus T is equal to M2 T minus T2. బ్రాకెట్ ని ఓపెన్ చేయండి. సో మీకు ఈ రూల్స్ తెలిసే అనుకుంటాను, మ్యాథమెటిక్స్ చేస్తుంటారు. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్,
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఈ రూల్స్ తెలుసు కదా మీకు? ఎస్ సార్. ఏదైనా వేరియబుల్ కానీ లేదా నంబర్ ముందర కానీ ఏం సైన్ లేదంటే దాని అర్థం ఏమంటే ప్లస్ అని అర్థం. ఏం సైన్ లేదంటే ప్లస్. ఏదైనా సైన్ ఉంటే ఖచ్చితంగా సైన్ ఉంటుంది. మైనస్ అంటే మైనస్ ఖచ్చితంగా మనం ఏం చేయాలి, చూపించాల్సి ఉంటుంది. ప్లస్ కి అలా ఉండదు, ఏం పెట్టాలి ఊరికే. ఇప్పుడు 2 అంటే ఇది +2 అని అర్థం, -2 అని ఎవరు చెప్పారు. ఇక్కడ మైనస్ పెడితే ఖచ్చితంగా ఇది -2. చూడండి, m1 ఇంటూ t1, m1 ఇంటూ t1. ఇప్పుడు చూడండి, ఇది ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ m1 t, అంతేనా? బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. m1 ని t1 కి t కి 2 సార్లు ఏం చేయాలి, మనం మల్టిపుల్ చేయాలి. m2 ఇంటూ t ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ m2 ఇంటూ t2. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే ఇక్కడ m1 t1 ఉంది, ఇక్కడ -m2 t2 ఉంది. ఈ -m2 t2 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ m2 t2 అవుతుంది. m1 t1 ప్లస్ m2 t2 ఇస్ ఈక్వల్ టు m2 t ఇక్కడ మిగిలింది. ఈ -m1 t ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ m1 t అవుతుంది. ఇక్కడ ఏం కామన్ ఉంది చెప్పండి? ఇక్కడ కామన్ గా ఏముంది, t కామన్ గా ఉంది. m2 ప్లస్ m1, m1 t1 ప్లస్ m2 t2 ఇస్ ఈక్వల్ టు t ఇంటూ, దీని ఆర్డర్ లో రాసుకుంటారు, m1 ప్లస్ m2 రాసుకోవచ్చా? ఇట్లా అడిషన్ చూడండి, 2 ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు 5, 3 ప్లస్ 2 కూడా ఏమవుతుంది, 5 అవుతుంది. ఏం వాల్యూ అనేది చేంజ్ కాదు. m2 ప్లస్ m1 వచ్చింది, దీన్ని m1 ప్లస్ m2 గా రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నానంటే మనం చూపించాల్సింది ఫార్ములా అదే కాబట్టి అందుకు అట్లా రాసుకున్నాను. దేర్ఫోర్ t ని ఇక్కడే పెట్టండి. ఈ m1 ప్లస్ m2 ఈ మల్టిప్లికేషన్ లో ఉంది కదా, ట్రాన్స్ఫర్ చేయండి, డివిజన్ అవుతుంది. Therefore t is equal to m1 t1 plus m2 t2 by m1 plus m2. This is the formula for final temperature of mixture. అర్థమైంది అనుకుంటాను మీకు. బేసిక్ మ్యాథమెటిక్స్ రాకపోతే నేర్చుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 6th క్లాస్ వరకు ఈ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ నార్మల్ కాదు, ఫ్రాక్షన్స్ వి నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఫిజిక్స్ లో అలాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈజీగా మీరు చేయొచ్చు. ఇంకా మ్యాథమెటిక్స్ రాకపోతే చాలా కష్టం అవుతుంది. ఇంకా ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఫిజిక్స్ ఆ ప్రాబ్లమ్స్ మీరు చేయాలంటే మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండాలి. మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ లేకపోతే ఐఎమ్ హెల్ప్లెస్, నేను కూడా ఏం చేయలేను. సో మ్యాథ్స్ అనేది నేర్చుకోవాలి. రాసుకోండి, ఫిజిక్స్ మ్యాథ్స్ ది విడదీయరాని సంబంధం. సో రెండింటిని డివైడ్ చేయలేం. మ్యాథ్స్ వస్తేనే ఫిజిక్స్ వస్తుంది. ఫిజిక్స్ రావాలంటే మ్యాథ్స్ రావాలి, లేకపోతే ఫిజిక్స్ రాదు. రాసుకోండి. రాసుకున్నాం సార్. రాసుకున్నారా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Sir, wait a minute, sir. ఓకే, క్వశ్చన్ రాస్తాను. పేజ్ నంబర్ 17, క్వశ్చన్ నెంబర్ 1. What would be the final temperature of mixture of 50 grams of water at 20 degrees C and 50 grams of water at 40 degree
పేజ్ నంబర్ 17 క్వశ్చన్ నంబర్ 1 ఇప్పుడు రాసుకున్నారా ఇది ఈ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్స్చర్ కనుక్కోవాలి అంటే క్యాపిటల్ టీ కనుక్కోవాలి. మాసెస్ ఇచ్చారు 50 grams 50 grams, టెంపరేచర్స్ ఇచ్చారు 20 degrees 40 degrees. రాసుకుందామా ఏమేమి ఇచ్చారు అనేది. గివెన్ m1 is equal to 50 grams, మాస్ అంతే కదా ఇచ్చిండేది. ఇంకొక మాస్ కూడా ఏమి ఇచ్చారు 50 grams ఇచ్చారు. m2 is equal to 50. T1 ఇప్పుడు మీరు చెప్పండి 20 తీసుకోవాలా 40 తీసుకోవాలా. T1 20. 20 కాదు 40 తీసుకోవాలి. హాటర్ శాంపుల్, ఆల్వేస్ హాటర్ శాంపుల్ తీసుకుంటాం T1. సో 40 degrees తీసుకోవాలి. T2 వచ్చేసి కోల్డర్ శాంపుల్ 20 degrees C. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ కనుక్కోవాలి. ఫార్ములా ఉంది కదా, T is equal to m1 T1 plus m2 T2 by m1 plus m2. సబ్స్టిట్యూట్ చేద్దామా, చేయండి మీరు కూడా చేయండి నాతో పాటు. m1 ఎంత 50 ఇంటూ T1 ఎంత 40 ప్లస్ m2 ఎంత 50 T2 ఎంత 20 divided by m1 plus m2. m1 50 m2 50. ఇప్పుడు చెప్పండి 50 into 40 ఇక్కడ చూడండి. ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కి ఒక గుడి గుర్తు చెప్తా మీకు. జీరోస్ ఉంటే యూనిట్స్ ప్లేసెస్ లో ఈ నంబర్స్ ని మల్టిపుల్ చేయండి, జీరోస్ ని యాడ్ చేసి వేసేయండి. ఎట్లా అంటే నంబర్స్ చూడండి 5 4 = 20. ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 2 జీరోస్ వేసేయండి. ఇక్కడ చూడండి 5 2 = 10. ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2. సింపుల్ గా అయిపోతుంది. 50 + 50 100. సో T is equal to 2000 plus 1000 ఎంత 3000. 3000 by 100. T is equal to 30 degree. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ ఎంత 30 degree C వచ్చింది. రాసుకోండి. కొద్ది హోంవర్క్ వచ్చేస్తారా, హోంవర్క్ ఇస్తాను. Yes sir. సేమ్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. వాట్ వుడ్ బి ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్, ఇక్కడ చేంజ్ చేస్తాను 100 ml ఆఫ్ వాటర్ అంటే 90 degrees C అండ్ 200 ml ఆఫ్ వాటర్ అంటే 60 degrees C. ఎగ్జాంపుల్ లో డెరివేషన్ కి ముందు చెప్పాను చూడండి. ఎగ్జాంపుల్ 70 వచ్చిందని చెప్పాను చూడండి. మాసెస్ వేరే వేరేగా ఉంటే మా ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ డిఫరెంట్ గా వస్తుంది. యావరేజ్ వేస్తే రాదు. ఆ ప్రాబ్లం ఇది. సో మీరు చేసి చెప్పండి. ఆన్సర్ వచ్చేసి 70 వస్తుంది. m1 m2 అనేది ఏదైనా తీసుకోవచ్చు. మీరు పెద్దవాళ్ళే తీసుకోవాలి m1 గా, చిన్న వాళ్ళు m2 గా తీసుకోవాలి అనేది రూల్ లేదు. కానీ టెంపరేచర్ కి ఉంది. హాటర్ శాంపుల్ ని T1 అనుకోవాలి, కోల్డర్ శాంపుల్ ని T2 అనుకోవాలి. సో ఈ ప్రాబ్లం చేయండి. చేస్తారా? రాసుకున్నారా? No sir. రాసుకోండి. మళ్ళీ చేసి గ్రూప్ లో పెట్టండి. ఈ ప్రాబ్లం చేసి గ్రూప్ లో పెట్టండి. మళ్ళీ m1 100, m2 200, T1 90, T2 60. T కనుక్కోవాలి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, క్యాల్కులేషన్స్ చేయండి అండ్ ఆన్సర్ అనేది రాబట్టండి. ఓవర్ అన్న Sir answer వచ్చింది sir.
రాసుకున్నారా? Yes, sir. Yes, sir. సో అర్థమైందా ఈరోజు క్లాస్? క్లాస్ అర్థమైందా? Yes, sir. డెరివేషన్ అర్థమైందా? ఎట్లా డెరివేట్ చేసామనేది? ఓకే. సో టుమారో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా జై హింద్.